హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఊటీలో 2 ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేపిద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇవి నాకు పర్సనల్‌గా నచ్చినాయి. అది ఎందుకో రీజన్ గూడా నేను మీకు చెప్తా. ఫస్ట్ మనం ఎళ్ళేది గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇంకొకటి గవర్నమెంట్ రోజ్ గార్డెన్. ఇక్కడ టికెట్ ప్రైస్ రూ. 100 అడల్ట్స్‌కి, చిల్డ్రన్‌కి రూ. 50 అన్నమాట. ఇది నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ మనకి టికెట్ ఇస్తారు గదా! దాని ఎనకాల ఒక 10 ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ మనం ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. డిఫరెంట్ గార్డెన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం గార్డెన్‌లో కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇట్లా మనం లోపటికెళ్తాం గదా! ఇక్కడ చాలా మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. ఇఫ్ యూ వాంట్ ఏ పిక్చర్ యూ కెన్ టేక్ అండ్ యూ హావ్ టు పే టు దెమ్. అప్పుడే మనకి ఆ ఫోటోగ్రాఫ్ అది గూడా ఇచ్చేస్తారు. ఫస్ట్ మనం వచ్చింది గ్లాస్ హౌస్. ఇట్లా లోపట ఎంటర్ అవ్వాలి. చెప్పాను గదా! ఫోటోస్ ఎక్కడంటే అక్కడ ఉన్నరు. మనం తీసుకోవచ్చు. ఎంటర్ అయినంక ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అందరిక్కడ మంచి పిక్చర్స్ తీసుకుంటున్నారు. అండ్ చాలా స్పేషియస్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట ఈ స్పేస్. ఎవరైనా బొటానికల్ గార్డెన్ వచ్చిన వాళ్ళు ఆ టికెట్ పట్టుకొని అదంతా ఫాలో అవ్వకుండా అన్ని ప్లేసెస్ అనేవి మీరు చూడొచ్చు. ఇక్కడ చాలామంది అండ్ నేను చెప్పేదేంటంటే ఊటీలో నేను మన యంగ్ కన్నా చాలా ఎల్డర్ పీపుల్‌నే నేనెక్కువ జూషినా. అందరూ పెద్దవాళ్ళు విత్ ఫ్యామిలీ వచ్చిన వాళ్ళనే నేను చూసినా అన్నమాట. సో, వాళ్ళకిదొక డీసెంట్ ప్లేస్ అని నాకనిపిచ్చింది. ఒక 2 డేస్ గూడా సరిపోతదిది. తక్కువ 2 డేస్‌లో ఊటీ అంతా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ క్యాక్టస్ గార్డెన్ అని ఉంది. సో, క్యాక్టస్ ఎన్ని టైప్స్ ఉన్నాయో, ఆ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడున్నాయన్నమాట. ఇట్లా మనం ఒక్కొక్క గార్డెన్ చూసుకుంటా వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఈ ఇండియా మ్యాప్ అయితే ఇది నాకు బాగా నచ్చింది. అంత మంచిగా డిజైన్ జేషిండ్రు. ఒక్కొక్క ప్లేస్ ఎక్కడుందనేది పెట్టిండ్రు. అండ్ నెక్స్ట్ మనమొచ్చింది ఇటాలియన్ గార్డెన్. సో, ఇక్కడికి ఇగ బొటానికల్ గార్డెన్ డన్ అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఫర్దర్‌గా వీడియోలో చూపిస్తా ఎందుకట్లా అంటున్నా అనేది. ఇది గూడా వ్యూ చాలా బావుంది. ముందు పాండ్ ఉంది. ఇక్కడ ఫోటోస్ పక్కా తీసుకోండి. లైటింగ్, గ్రీనరీ చాలా మంచి ఫోటోస్ ఒస్తాయి ఇక్కడ. ఇది మిస్ అవ్వకండి. ఇట్లా మనం పైకెళ్తాం. సో, ఇది హిల్ స్టేషన్ గాబట్టి ఇట్లా పైకి పైకి వెళ్తూ ఉంటామనమాట. సో, ఇది పైన నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే నేనసలు చాలా నచ్చింది నాకీ ప్లేస్. మీరు గూడా ఎవరైనా ఊటీకెళ్తే బొటానికల్ గార్డెన్ మిస్ అవ్వకండి. ఇట్లా మనం పైకెళ్తుంటే ఇక్కడ ఏమైందంటే, అక్కడ వరకే ఇటాలియన్ గార్డెన్ వరకే మనకి మెయింటెనెన్స్, మంచిగా గ్రీనరీ అవంతా ఉంది. పైన వస్తే అంత మంచి గ్రీనరీ లేదు. ఆ పాండ్స్ అంతా చాలా డర్టీగుంది. ఎవరు పట్టించుకోవట్లేదనమాట. అండ్ కొన్ని అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి. అండ్ ఇది 100 ఇయర్స్ బ్యాక్ చెట్టనుకుంటా. దీని రూట్స్ అయితే బావున్నాయి. అక్కడెవరో పిల్లలు మంచి మంచి ఫోటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పాపం లవర్స్ చాలా సీరియస్‌గున్నారు వాళ్ళ డిస్కషన్‌లో. సో, నేను వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. అంటే అటెళ్ళలేదని అర్థం. సో, కిందికొచ్చిన సేమ్ ఇంకో ట్రీ ఇట్లాంటిది 100 ఇయర్స్ ఆఫ్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వాటి వేర్లు అవన్నీ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట ఈ ప్లేస్. మీరు మిస్ అవ్వకండి. అండ్ నేను ఈ 2 ప్లేసెస్ మీకు చూపియడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చెప్తా. ఇవి 2 ఇనాగరేట్ చేసింది జయలలిత గారు. ఎందుకు ఊటీలో మనకు అన్ని ప్లేసెస్ ఏముండవు. గట్టిగా ఊటీ అనుకుంటే 1 డేలో మనం చూడొచ్చు. నెక్స్ట్ డే అక్కడున్న గవర్నమెంటే దాన్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్‌లా చేశారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటిది అంటే, టీ ఫ్యాక్టరీలో వుమెన్ వర్కింగ్. ఆ! ఈ గార్డెన్ గూడా చూడండి. ఇది గూడా అంత మెయింటెనెన్స్ లేదు. ఇక్కడ మంచిగా మెయింటెనెన్స్ అవన్నీ పెడితే మంచి ఫోటోస్, పిక్చర్స్ అంతా తీసుకోవచ్చు. బట్ అంత మెయింటెనెన్స్ పైన లేదన్నమాట. సో, అది నేను మీకు చెప్దామనుకుంటున్నా. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తా. నాకేం నచ్చిందంటే ఇక్కడ అండ్ ఇక్కడ వాష్‌రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి గార్డెన్ మొత్తంలో ఇక్కడున్నాయన్నమాట. ఇటు సైడ్‌కి కార్నర్. సో, ఇటెళ్ళొచ్చు. లేడీస్, జెంట్స్ గూడా అక్కడే ఉన్నాయి. నేనిక్కడ మీకు చెప్పేదేంటి అంటే, నాకిక్కడ మెయిన్‌గా నచ్చిన విషయం ఏంటి ఊటీలో అంటే, ఇవి 2 గార్డెన్స్ ఇనాగరేట్ చేసింది జయలలిత గారని చెప్పాను కదా! అది ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ అనేది వుమెన్‌కెక్కువుంది. అండ్ అక్కడ కిడ్స్ చూడండి మంచిగా రీల్స్ చేసుకుంటున్నారు గదా! ఒకప్పుడు ఒక ఫోటో దిగాలంటేనే ఓహ్! అదొక పెద్ద విషయం అన్నమాట. పెద్ద గొడవలయ్యేటియి. నేనొక ఫోటో దిగితే.
బట్ ఇప్పుడు జనరేషన్ అయితే అట్లేం లేదు. అందరూ మంచిగా కలిసి ఆహ్, రీల్స్, వీడియోస్, ఫోటోస్ అవన్నీ తీసుకోవడం ఇట్స్ గుడ్ టు సీ. నాకైతే మస్తు నచ్చింది. నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ వుమెన్‌కి ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంది. టీ ఫ్యాక్టరీలో మొత్తం వుమెనే వర్క్ చేసేవాళ్ళు. చాక్లేట్ ఫ్యాక్టరీలో వుమెనే ఉంటారు వర్క్ చేసేది. అండ్ క్యాషియర్ అక్కడ కౌంటర్ దగ్గర గూడా వుమెనే ఉంటరు. టీ లీవ్స్ ప్లకింగ్ దగ్గర వుమెనే ఉంటరు. ఈ బొటానికల్ గార్డెన్‌లో గూడా గార్డెనింగ్ వర్క్ మొత్తం చేసేది వుమెన్. రోజ్ గార్డెన్ దగ్గర గూడా చేసేది మొత్తం వుమెన్ అన్నమాట. సో, మనం ఇప్పుడు రోజ్ గార్డెన్‌కైతే వచ్చినాము. ఇక్కడ టికెట్ ప్రైస్ ఇది. అండ్ ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఇనాగరేట్ చేసింది జయలలిత గారే. అండ్ నేను ఎందుకింత స్పెసిఫిక్‌గా చెప్తున్నా అంటే, అక్కడ ఎక్కువ వుమెన్‌కి ఆహ్, ఈ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రని నాకనిపిచ్చింది. ఫస్ట్ మనం ఇట్లా ఎంటర్ అవ్వంగానే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. మనం ఫోటోస్ తీసుకోవాలి వాళ్ళకి పే చేసి. మంచి మంచి ఫోటోస్ ఒస్తాయి. అండ్ ఇక్కడ నేను చాలా రోజెస్ చూసినా అన్నమాట. సో, ఇదొక చిన్న ప్లేస్‌ని వాళ్ళు మంచి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసుకున్నారు. నేను లాస్ట్ ఇయర్ కేరళకెళ్ళినా. అప్పుడు అక్కడ నేను చూసిందేంటంటే అది మొత్తం బాగా కమర్షియల్ అయిపోయింది. ఇది కొంచెం ఒక టూరిస్ట్ ప్లేస్‌లా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం కిందికెళ్ళాలి. వెళ్తే కింద ఫ్లోర్ కూడా సేమ్ ఇట్లనే అన్ని రోజ్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. ఇది హిల్ స్టేషన్ కాబట్టి స్టెప్ బై స్టెప్ అట్లా. అండ్ నేనిక్కడ చాలా బ్యూటిఫుల్ రోజెస్ చూషిన. నేనెప్పుడు చూడలేదు నా లైఫ్‌లో అన్ని. అండ్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో, మీరెవరైనా ఎళ్తే రోజ్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ అస్సలు మిస్ అవ్వకండి. మంచి ప్లేసెస్, గ్రీనరీ అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ వర్క్ చేసేది కూడా ఎక్కువ వుమెనే. నాకు ఇదే నాకు బాగా నచ్చింది ఊటీలో. అండ్ ఇక్కడ ప్లాస్టిక్ గూడా బ్యాన్. అంటే వాళ్ళంత కేర్ తీసుకుంటున్నారు. అవన్నీ సేవ్ చేయడానికి ఆ చిన్న టూరిస్ట్ ప్లేస్‌ని. అండ్ మీరెవరైనా ఊటీకి ఈజీగా ఎళ్ళొచ్చు బడ్జెట్‌లో. 2 డేస్ సరిపోతది. సో, వెళ్ళే వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ ఎవరైతే వెళ్ళలేదో ఊటీని నా వీడియోస్‌లో చూసేయండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ వర్క్ చేసేది వుమెన్. ఇవన్నీ నాకు బాగా నచ్చిందన్నమాట ఊటీ గురించి. అందుకే నేను ఈ వీడియో మీకోసం చేషిన. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, వాటి నేమ్స్, ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. నేనిక్కడ చూసింది యెల్లో, రెడ్, ఆరెంజ్, పింక్, లైట్ పింక్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూషిన. అన్ని రోజెసే. ఒక్కొక్క రోజైతే ఇంత పెద్దగుంది ఒక రెడ్ రోజ్. నాకైతే సూపర్‌గా నచ్చింది. అండ్ నేను గూడా ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నా. మీరు ఊటీకెళ్తే ఈ 2 ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీయాలని అనుకుంటున్నా. లవ్ యూ ఆల్. బై. సీ యూ. Until the next vlog. Bye bye.